Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ అవర్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టాప్ 1000 బిట్స్లో భాగంగా మరికొన్ని టాపిక్స్ మన మెటీరియల్ నుంచి తీసుకుని అందులో డిస్కస్ చేద్దాం. మరి మనం రాసినటువంటి మెటీరియల్ ఓవరాల్గా రైల్వేకి అండ్ కానిస్టేబుల్కి ఎక్స్క్లూజివ్ మెటీరియల్ 150 పేజీల మెటీరియల్ అనమాట. పీడిఎఫ్ 150 పేజీల్లో 100 పేజీలు నేను స్వయంగా రాసింది, 50 పేజీలు కూడా నేను వేరే తెలంగాణ గురుకుల కోసం రాసినటువంటి మెటీరియల్లో డైరెక్ట్గా నేను రాసిందే కాబట్టి అదే రాస్తా కాబట్టి దానికి ఇది యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎడిషనల్గా ఇంకా వచ్చిన టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ ఆన్ అవుతూ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, మరి టాప్ 1000 బిట్స్లో భాగంగా ఈరోజు మనకి మెటీరియల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా జీవులని సపరేట్ చేస్తూ మనం చదువుతూ ఉంటాం, అవునా? జీవులను సపరేట్ చేస్తూ చదువుతాం. ఆ జీవులు ఎవరెవరు సార్ అంటే మొక్కలు మరియు జంతువులు. ఓకేనా? మొక్కలు మరియు జంతువులు అన్నమాట. మరి ఈ మొక్కలు మరియు జంతువులు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం కదండి. జీవులను వేరు చేసి మనం చదవడాన్ని ఏమంటామంటే వర్గీకరణం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తాం? వర్గీకరణం. దాన్నే మనం క్లాసిఫికేషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. జీవులని ఇలా వేరు చేసి చదివే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే టాక్సానమీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? టాక్సానమీ. ఓకేనా? టాక్సానమీ. టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రము అని చెప్పేసి అంటారు. మరి టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఏపీ డికండోల్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్గీకరణ శాస్త్రం గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది ఎవరు సార్ అంటే కరోలస్ లినియస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కరోలస్ లినియస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి జీవులను వర్గీకరణ చేసినప్పుడు, క్లాసిఫై చేసినప్పుడు అతిపెద్ద యూనిట్, అతిపెద్ద ప్రమాణం ఏంది సార్ అంటే రాజ్యం. గుర్తుపెట్టుకోండి. జీవులను వర్గీకరణ చేసినప్పుడు అతిపెద్ద ప్రమాణం ఏదంటే రాజ్యం. ఆ రాజ్యాన్నే మనం కింగ్డమ్‌గా మనం పరిగణిస్తూ ఉంటాం. అదేవిధంగా అతి చిన్న ప్రమాణం ఏంది సార్ అంటే జాతి. జాతి అంటారు. దాన్నే మనం స్పీస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటది. ఏమని పిలుస్తాం? స్పీస్ అని చెప్పేసి పిలుస్తా ఉంటాం. మరి ఈ మెటీరియల్‌లో మన మెటీరియల్‌లో ఉన్నటువంటి డేటాని ఒక్కొక్కటి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఏంటంటే ఒకసారి చూద్దామండి. మనకున్నటువంటి టాపిక్‌లో భాగంగా ఎర్నెస్ట్ హెకిల్ ఆర్‌హెచ్ విట్టేకర్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఉన్నారండి. మెటీరియల్‌లో నేను చాలా క్లారిటీగా రాయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ కూడా నీట్‌గా అర్థమయ్యే విధంగా మీకు హ్యాండ్ రైటింగ్‌తో నేను ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ మొత్తం కూడా. ఓకేనా? మరి జీవుల వర్గీకరణలోనే ఆర్‌హెచ్ విట్టేకర్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నారండి. ఎవరు? ఆర్‌హెచ్ విట్టేకర్. ఓకేనా? ఆర్‌హెచ్ విట్టేకర్. ఈ ఆర్‌హెచ్ విట్టేకర్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త ఏం చేశారంటే 1969 సంవత్సరంలో జీవులు అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి కదా, వీటిని 5 రాజ్యాలుగా విభజించడం జరిగింది. ఓకేనా? ఎన్ని? 5 రాజ్యాలుగా. అందుకే దాన్ని ఏమంటారంటే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటారు. 5 రాజ్యాలుగా విభజించడం జరిగింది. మనకు బిట్ అడగొచ్చు. జీవుల్ని ఎన్ని రకాలుగా ప్రెజెంట్ విభజించి మనం చదువుకుంటున్నామంటే 5 రాజ్యాలుగా, 5 కింగ్డమ్స్‌గా. ఇలా చేసిన వారు ఎవరంటే ఆర్‌హెచ్ విట్టేకర్ 1969 సంవత్సరంలో. ఓకేనా? మరి మన మెటీరియల్ ఫాలో అయ్యి చెప్పుకుందామండి. మరి ఆర్‌హెచ్ విట్టేకర్ అనేవాడు యాక్చువల్‌గా దేనిని ఆధారం చేసుకొని, ఎన్ని కారకాలను ఆధారం చేసుకొని ఈ వర్గీకరణ చేశారంటే మొదటిది కణం నిర్మాణ సంక్లిష్టత అని చెప్పేసి అంటారు. అంటే మనకి ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అడగొచ్చు. ఓకేనా? సో కణం యొక్క సంక్లిష్టత అంటే ఆ సెల్ అనేది ఏదైతే ఉందో జీవులలో ఆ కణాలు ఏవైతే ఉన్నాయో వాటి కాంప్లెక్సిటీ అంటే ఎన్ని వ్యవస్థలు ఇందులో ఏర్పడ్డాయి, దేనికి సంబంధించి, ఈ కణానికి సంబంధించి. ఒక కణంలో ఉన్నటువంటి సంక్లిష్టతను ఆధారం చేసుకుని అదేవిధంగా శరీర అకణ లేదా బహుకణ స్థితి అంటే ఇక్కడ ఏం లేదు. ఈ జీవులు అంటే ఏవైతే బహుకణ అంటే మల్టీ సెల్యులరా లేకపోతే అకణ అంటే కణం అనేది పూర్తిగా ఏకకణంతో ఉన్నవా అనే దాన్ని ఆధారం చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ క్లిష్టత స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే ఆ జీవులు ఏర్పడినటువంటి సంక్లిష్టతను ఆధారం చేసుకుని మీకు క్వశ్చన్ అడగొచ్చు. అంటే రేపు పొద్దున గ్రూప్ డీకి ఇలాంటి పరీక్షలకి డైరెక్ట్గా అడిగేస్తాడు. ప్రెజెంట్ మనం ఏ క్లాసిఫికేషన్ ఫాలో అవుతున్నామని అడిగితే ఆర్‌హెచ్ విట్టేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనొచ్చు. లేదా ఎన్ని కారణాలు ఆధారం చేసుకుని దాన్ని 5 రాజ్యాల వర్గీకరణ చేసిన 3 కారణాలు. మొదటిది కణం యొక్క సంక్లిష్టత కాంప్లెక్సిటీ ఆఫ్ ద సెల్, రెండోది మల్టీ సెల్యులర్, యూనిసెల్యులర్, మూడోది వచ్చేసరికి
స్ట్రక్చరల్ కాంప్లెక్సిటీ అంటే నిర్మాణాత్మకమైనటువంటి సంక్లిష్టతలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఆధారం చేసుకుని ఈయన చెప్పడం జరిగిందనమాట. మరి ఇక్కడ ఏమంటాడంటే ఈయన మనకి ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్లో భాగంగా మనకి ఏం చెప్తాడు సార్ ఈయన అంటే కనుక ఆర్హెచ్ విట్టేకర్ ఎన్ని రకాలుగా వర్గీకరించాడు. మొదటిది మొనీరా. మొదటిది ఎవరమ్మా? మొదటిది మొనీరా. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మొనీరా ఒకటి. ఓకేనా? తర్వాత ప్రొటిస్టా. మొనీరా తర్వాత ఏంటి? ప్రొటిస్టా. ఓకే, తర్వాత మొనీరా, ప్రొటిస్టా, అదేవిధంగా తర్వాత ప్లాంటే ఫంగై అనిమేలియా. ఓకేనా? తర్వాత ఏంటమ్మా? ప్లాంటే, తర్వాత ఏంటి? ఫంగై, తర్వాత ఏంటి? ఎనిమేలియా. ఎనిమేలియా. ఇవి వర్గీకరణలు. సో మొదటగా మొనీరా అని చెప్పాను. ఓకేనా? మొనీరా మీద మంచి ఇంపార్టెంట్ బిట్లు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఇంగ్లీష్లో రాద్దాం. ఇంగ్లీష్లో కూడా మొనీరా అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? మొనీరా. ఈ మొనీరాకి సంబంధించి మనం బిట్స్ అయితే కనుక మంచి బిట్స్ రాయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా నేను మొనీరా అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో దీని గురించి బిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మొనీరా అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మొనీరా అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి అతి పురాతనమైనవి. ఓకేనా? మొనీరా అనేవి అతి పురాతనమైనవి. అదేవిధంగా ఈ మొనీరా అనేది కంటికి కనిపించవు. ఓకేనా? మొనీరా అనేది ఏంటమ్మా? మొనీరా అనేది కంటికి కనిపించవు. అదేవిధంగా అత్యంత పురాతనమైనవి. ఓకేనా? అండ్ తర్వాత మొనీరా గురించి మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మొనీరా అనేది కంటికి కనిపిస్తుంది అన్నాం కదా. వీటిలో మొనీరాలో కేవలం రైబోజోములు మాత్రమే ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైబోజోములు మాత్రమే గలవు. ఎందులో అండి? మొనీరాలో. మొనీరాలో కేవలం రైబోజోములు మాత్రమే కలవంట. తర్వాత ఇవి కేంద్రక పూర్వ జీవులు. ఓకేనా? ఇంకా ఇంపార్టెంట్, మొనీరా అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఓకేనా? మొనీరా అనేవి కేంద్రక పూర్వ జీవులు. కేంద్రక పూర్వ జీవులు అంటే ఏంటి సార్? కేంద్రక పూర్వ జీవులు అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటారు ఇంగ్లీష్లో. సార్ ప్రోకారియోటిక్ అంటే ఏంటి సార్ అంటే కేంద్రకం తీసుకో, అంటే కణం తీసుకో, కణం మధ్యలో కేంద్రకం తీసుకో. కేంద్రకం చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది, దాన్ని కేంద్రక త్వచం అంటారు, న్యూక్లియర్ మెంబ్రేన్ అంటారు. ఓకేనా? కేంద్రక త్వచం. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఏ కణంలో అయితే ఈ కేంద్రక త్వచం అనేది ఉండదో, ఏ కణంలో అయితే ఈ కేంద్రక త్వచం అనేది ఉండదో, ఉండకపోతే దాన్నే ప్రోకారియోట్ అంటారు. సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి చూసుకుంటే మొనీరా వర్గానికి చెందిన జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రోకారియోట్స్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూసుకుందాం ఇందులో. అండ్ అదేవిధంగా డికంపోజర్స్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి కూడా పిలుస్తారు వీటిని. ఓకే, విచ్ఛేదనకారులు అంటారు. అంటే నేల మీద ఉన్నటువంటి వ్యర్థాలను ఈజీగా ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి డికంపోజర్స్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పి మనం పిలుస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మొనీరాలో ఎవరిని పెడతారు సార్ అంటే బ్యాక్టీరియాని మనం పెట్టచ్చు. ఇక్కడ మొనీరా రాజ్యంలో చేర్చిన జీవులు, ఇది ఇంపార్టెంట్, ఈ బిట్ ఇంపార్టెంట్. ఓకేనా? మరి మొనీరా రాజ్యంలో గల జీవులు ఎవరెవరు ఉంటారు సార్? ఇది ఇదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొనీరా రాజ్యంలో పెట్టిన జీవులు ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియం, యూ బ్యాక్టీరియం. జాగ్రత్తగా వినండి అమ్మా, ఎవరెవరిని పెట్టారు? ఆర్కీ బ్యాక్టీరియం, రెండోది ఎవరమ్మా? యూ బ్యాక్టీరియం. మొదటిది ఎవరు? ఆర్కీ బ్యాక్టీరియం. రెండోది యూ బ్యాక్టీరియం. తర్వాత సైనోబాక్టీరియం, మైకోప్లాజ్మా. జాగ్రత్త వినండి. తర్వాత ఏంటండి? సైనోబాక్టీరియం. తర్వాత అతి చిన్న కణం ఏంటి? మైక్రోప్లాజం. ఓకేనా? తర్వాత మైకోప్లాజం అనేది ఒకటి చేర్చడం జరిగింది. ఓకేనా? మైకోప్లాజం తర్వాత ఏంటి? యాక్టినోమైసిటిస్. తర్వాత ఏంటండి? యాక్టినోమైసిటిస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, ఈ డేటాలో మనం ఏం నేర్చుకుందాం. మీకు వర్గీకరణలో మాట్లాడినప్పుడు ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ మాట్లాడాం. ఈయన ఎన్ని రాజ్యాలకు విడగొట్టాడు? 5 రాజ్యాలు. మొదటిది ఏంటి? మొనీరా. తర్వాత ఏంటి? ప్రొటిస్టా. మూడోది ఏంటి? ప్లాంటే. నాలుగోది ఫంగై. ఐదోది ఎనిమేలియా. ఇక్కడ 5 మనం ఏం మాట్లాడాం? ఇప్పుడు మొనీరా గురించి మాట్లాడాం. దేని గురించి మాట్లాడాం? మొనీరా. ఇవి మొనీరాకు సంబంధించి కంటికి కనిపించవన్నాను, అతి చిన్న జీవులు,
రైబోజోములు గలవు అన్నాను, చాలా ఇంపార్టెంట్ ఎందుకు సార్ అంటే రైబోజోములు మాత్రమే గలవు ఈ కణంలో. ఓకేనా. కేంద్రక పూర్వజీవులు అన్నాను, డికంపోజర్స్ అన్నాను. ఈ మొనిరా రాజ్యంలో ఏ ఏ జీవులు చేర్చారు అంటే ఈ 5 రకాలు చాలా ఇంపార్టెంట్. ఎస్ఐపిసిలు అయితే కుమ్మేస్తాయి బిట్స్ డైరెక్ట్గా అనమాట. ఓకేనా. సో మ్యాచింగ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైల్వే ఎగ్జామ్లు కూడా ఇంపార్టెంట్. సరే, ఈ బిట్స్ని మీరు ఈరోజు ఈ వీడియోలో జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే చాలా చాలా యూజ్ అవుతాయి మీకు. ఓకేనమ్మా. ఇలాంటి బిట్స్ కలిగినటువంటి పీడిఎఫ్ మనమే స్వయంగా రాసినటువంటి పీడిఎఫ్ అండి ఇది. పూర్తి స్థాయిలో ఈ పాఠాలు ఇండెక్స్ నేను ఇవ్వడం జరిగింది. ఇండెక్స్ పూర్తి స్థాయిలో ఇండెక్స్తో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ మరి ఒక్కసారి తీసుకుంటే కంప్లీట్గా మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అంటే ఈ బుక్లో ఉన్నటువంటి డేటా కాకుండా ఇంకా ఎడిషనల్గా నేను రాస్తా ఉన్నా ప్రతిదీ డయాగ్రమెటిక్గా. ఈ పీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో ప్రస్తుతం నేను మీకు 100 రూపీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా మనం దీని కాస్ట్ పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి విత్ ఇన్ 1 or 2 డేస్లో. చాలామంది ఈ ప్రైస్తో ఉంచండి అని అడిగేదానికి నేను ఇట్లా చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ మెటీరియల్ పూర్తిగా హ్యాండ్ రిటన్ మెటీరియల్ మీకు యాప్లో చదువుకోవడం అవుతుంది, జిరాక్స్ తీసుకోవడం కుదరదనమాట. సో ఆసక్తి ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో ఫస్ట్ లింక్ ఇస్తే అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.